పోలీసులు, బాధితులు, నిందితుల కథనం ప్రకారం. రవి వాళ్ళ ఊరు విశాఖపట్నం. 2016లో రవి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఒక డబ్బున్న ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రవి ఒక వెబ్ డిజైనర్. ఆ జాబ్ చేసుకుంటూ బ్రతికేవాడు. కానీ అతని శాలరీ చాలా తక్కువ. ఆర్థికంగా బాగా డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన భార్యని రవి సంపాదనతో నెట్టుకురావడం కష్టమైంది. రోజువారీ ఖర్చులకు కూడా ఇబ్బంది పడడం, ఆపై వాళ్ళకి ఒక కూతురు కూడా ఉండటంతో ఖర్చులు మరింత పెరగడం జరిగింది. దానివల్ల భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు వస్తుండేవి. డబ్బు సంపాదించి పోషించడం నీ వల్ల కాదు అంటూ భార్యతో పాటు అత్త కూడా హేళన చేయడాన్ని రవి భరించలేకపోయాడు. డబ్బులు సంపాదించడం చేత కాదా అని మాటలనేవాళ్ళు. అతను ఆ మాటలు భరించలేక చాలాసార్లు ఏడ్చాడు. వాళ్ళ మాటలు పడలేక రవి ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు. తనకి వెబ్సైట్ డిజైనింగ్ వచ్చు గనుక ఆ స్కిల్తో ఎలా డబ్బులు సంపాదించాలి అని ఆలోచించాడు. అప్పట్లో పైరసీలో మూవీస్ని చూడడానికి అందరూ మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్ లాంటి వెబ్సైట్స్ని ఉపయోగించేవాళ్ళు. రవి కూడా మూవీస్ని చూడడానికి ఆ వెబ్సైట్స్ని ఉపయోగించేవాడు. ఆ టైంలో రవికి ఒక ఆలోచన వచ్చింది. పైరసీ వెబ్సైట్స్కి డబ్బులు ఎలా వస్తాయి అని రీసెర్చ్ చేశాడు. బెట్టింగ్ యాప్స్ని, లోన్ యాప్స్ని అడ్వర్టైజింగ్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయని తెలుసుకున్నాడు. తను కూడా అలాంటి ఒక వెబ్సైట్ని డిజైన్ చేసి డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు. కానీ ఆ వెబ్సైట్లో అతనికి కొన్ని ప్రాబ్లమ్స్ కనిపించాయి. మూవీస్ అనేవి డైరెక్ట్గా ఆ వెబ్సైట్లో ప్లే అవ్వవు. ఎక్స్టర్నల్ లింక్స్ ఉండేవి. ఆ లింక్స్లో కొన్ని పనిచేసేవి, ఇంకొన్ని పనిచేసేవి కాదు. ఆ వెబ్సైట్స్లో ఉండే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మూవీస్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే టోరెంట్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోవడం అందరికీ తెలియదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ తన వెబ్సైట్లో ఉండకూడదు అనుకున్నాడు. చాలా క్లీన్ ఇంటర్ఫేస్తో వెబ్సైట్ని డిజైన్ చేయాలనుకున్నాడు. అందుకోసం 2019లో ఐబొమ్మ అనే వెబ్సైట్ని డిజైన్ చేశాడు. ఇంటర్ఫేస్ క్లీన్గా ఉంటుంది. యాప్ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా బ్రౌజర్లోనే మూవీని చూసేయచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ లాగా అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని క్లిక్స్లోనే మూవీని చూసేయచ్చు. అడ్వర్టైజర్స్ తనని కాంటాక్ట్ అవ్వడం కోసం వెబ్సైట్లో ఒక ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చాడు. ఆ ఈమెయిల్ ఐడి ద్వారా బెట్టింగ్ యాప్స్ వాళ్ళు, లోన్ యాప్స్ వాళ్ళు ప్రమోషన్స్ కోసం రవిని సంప్రదించడం మొదలుపెట్టారు. రవి కొన్ని డీల్స్ని ఓకే చేశాడు. ఐబొమ్మ యూజర్స్ ఎవరైనా మూవీ పోస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా ప్రమోషన్ ట్యాబ్ ఓపెన్ అయ్యేలా వెబ్సైట్ని డిజైన్ చేశాడు. ఆ ఎక్స్ట్రా ట్యాబ్లో బెట్టింగ్ యాప్స్ లేదా లోన్ యాప్స్ ప్రమోషన్స్ పెట్టాడు. ఆ ప్రమోషన్స్ ద్వారా అతనికి మొదట్లో 75 లక్షల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బులు చూసి అతనికి చాలా ఆనందం వేసింది. తన ఆనందాన్ని వెళ్ళి భార్యకు షేర్ చేసుకున్నాడు. సంపాదించిన డబ్బుల్ని చూపించాడు. కానీ తన భార్య ఆల్రెడీ ఇతనిని విడిచిపెడదామని ఫిక్స్ అయింది. అందువల్ల రవి డబ్బులు సంపాదించినప్పటికీ ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు. రవి కూడా తన మీద ప్రేమ చూపని వాళ్ళతో రిలేషన్ వద్దు అనుకున్నాడు. 2021లో ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు. దాంతో రవికి అర్థమైంది జీవితంలో డబ్బులు ఎంత ముఖ్యమని. ఎలాగైనా ఏం చేసైనా బాగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఇండియాలోనే ఉంటే పోలీసులు పట్టుకుంటారని నెదర్లాండ్స్ కంట్రీ వెళ్ళాడు. అక్కడే ఉంటూ కొత్త సర్వర్స్ ని కొనుక్కొని మూవీస్ ని అప్లోడ్ చేసుకుంటూ ప్రమోషన్స్ చేస్తూ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడు. వర్క్ అంతా ఒక్కడే చేయలేడు కనుక తన కింద కొంతమంది టీం మెంబర్స్ ని పెట్టుకున్నాడు. వాళ్ళ చేత వర్క్ అంతా చేయించేవాడు. టెక్నికల్ వర్క్ మాత్రం అతను చేసేవాడు. 2021లో కరోనా సెకండ్ వేవ్ టైంలో ఐబొమ్మకి ఆదరణ ఇంకా పెరిగింది. తెలుగు స్టేట్స్లో ఐబొమ్మ వెబ్సైట్ బాగా ఫేమస్ అయింది. అందువల్ల ప్రొడ్యూసర్స్ ఐబొమ్మ గురించి 2022లో పోలీసులకి కంప్లైంట్ చేశారు. అదే టైంలో పోలీసులు బెట్టింగ్ యాప్స్ గురించి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ని ఇంట్రాగేట్ చేస్తే ఐబొమ్మ వెబ్సైట్కి ప్రమోషన్స్కి డబ్బులు ఇచ్చామని చెప్పేవారు. సో 2 కేసెస్కి లింక్ కామన్గా ఉండడం వల్ల ఇష్యూని పోలీసులు ఇంకొంచెం సీరియస్గా తీసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ రవికి పే చేసిన ట్రాన్సాక్షన్స్ని పోలీసులు ట్రేస్ చేసి కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నారు. ఐపీ అడ్రసెస్ని ట్రేస్ చేసి ముందుగా రవి టీం మెంబర్స్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇండియాలోనే ఉండడం వల్ల ఈజీగా దొరికారు. అదే టైంలో ఐబొమ్మ పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ కూడా బయటకు పంపించింది. అదేంటంటే, మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి, లేదంటే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుందని. హీరోలకి అంత రెమ్యునరేషన్ అవసరమా? సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారు అని కబుర్లు చెప్పకండి. వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి. మరి మీ హీరోయిన్కి వస్తాయా? సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్కి మరియు విదేశాల్లో షూటింగ్స్కి మరియు ట్రిప్స్కి ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇండియాలోనే షూటింగ్ చేస్తే ఖర్చు తగ్గుతుంది కదా. అనవసరమైన బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి మా మీద రుద్ది
ఎక్కువకి అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్య తరగతి వాడే బాధపడుతున్నాడు అని ఐబొమ్మ వెబ్సైట్లో పోస్ట్ పెట్టాడు. తన వెబ్సైట్ మీద పోలీసులు ఫోకస్ పెడుతున్నారని, ఎందుకైనా మంచిదని బెప్పన్ టీవీ అనే ఇంకొక వెబ్సైట్ని ఆ టైంలోనే స్టార్ట్ చేశాడు. కరేబియన్ ఐలాండ్స్లో అయితే సిటిజన్షిప్ ఈజీగా వస్తుందని తెలుసుకొని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ అనే ఐలాండ్లో 80 లక్షలు పే చేసి సిటిజన్షిప్ తీసుకున్నాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ కంట్రీ, కెరేబియన్ ఐలాండ్స్లో ఉన్న ఈ ఒక్క కంట్రీని ఆనే తీసుకున్నారు. తనకు వచ్చిన డబ్బులతో ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్తుండేవాడు. అంతా బాగానే కొనసాగుతుంది. తన గురించి పోలీసులు కూడా మర్చిపోయారని అనుకున్నాడు. దాంతో ఇండియాలో తనకున్న ప్రాపర్టీస్ని అమ్మేసి ఇక ఫారెన్లోనే సెటిల్ అవుదాం అనుకున్నాడు. అందుకోసం హైదరాబాద్కి వచ్చాడు. కూకట్పల్లిలోని రెయిన్బో విస్తాస్ అనే అపార్ట్మెంట్లో స్టే చేశాడు. ఇంతలో పోలీసులకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంతకుముందు పోలీసులు పట్టుకున్న రవి టీం మెంబర్స్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. వెంటనే పోలీసులు రవి ఉండే అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి రవిని పట్టుకున్నారు. రవి చేసింది చాలా పెద్ద తప్పు అయినప్పటికీ మధ్యతరగతి వాళ్ళు ఇప్పటికీ తనని అభిమానిస్తూనే ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. సో లెట్స్ సీ ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి యథార్థ సంఘటనలు తెలుసుకోవాలి అంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.